महाभारतं 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 అయితే శ్రీకృష్ణుడి మాటలన్నీ విన్న భీమసేనుడు ధర్మరాజుతో, అగ్రజ, ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా ధర్మం మన పక్షాన ఉన్నప్పుడు దేనికి భయపడనక్కరలేదు. శ్రీకృష్ణుడి దయ, అర్జునుడి సాయం, నీ అనుగ్రహంతో జరాసంధుడిని అవలీలగా జయిస్తాను అని అన్నాడు. వెంటనే పక్కన ఉన్న అర్జునుడు కూడా భీముడిని సమర్థిస్తూ, సోదరుడు భీముడు చెప్పింది సత్యం. ఈ భూమండలంలోని రాజులందరినీ జయించి రాజసూయ యాగాన్ని సఫలం చేస్తాం. లేదంటే మా పరాక్రమాలు, ఈ గాంధీవం, ఈ మయసభ ఇవన్నీ ఎందుకు అని అన్నాడు. భీమార్జునుల మాటలు విన్న శ్రీకృష్ణుడు సంతోషించి ధర్మరాజుతో, యుధిష్ఠరా, ఇక ఆలస్యం చెయ్యకు. భీమార్జునులను నాతో పంపు. జరాసంధుడిని జయించి విజయంతో తిరిగి వస్తాం అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, నీవు మా పక్షాన ఉండగా ఇక మాకు అపజయం ఎలా కలుగుతుంది? జరాసంధుడి మరణం తథ్యం. మీకు తప్పక విజయం కలుగుతుంది అని దీవించి భీమార్జునులను శ్రీకృష్ణుడి వెంట పంపించాడు ధర్మరాజు. ఆ తరువాత శ్రీకృష్ణ భీమార్జునులు వారి రథాలపై మగధ రాజ్యానికి ప్రయాణమయ్యారు. అలా కొంతకాలం ప్రయాణించిన తరువాత వారు మగధ రాజ్య రాజధాని అయిన గిరివజ్రపురం చేరుకున్నారు. ఆ నగరంలోకి శత్రువులు ఎవరూ ప్రవేశించకుండా ఆ నగరం చుట్టూ 5 పర్వతాలు అడ్డుగోడలుగా మారి ఆ నగరాన్ని సంరక్షిస్తున్నాయి. అయితే శ్రీకృష్ణుడు తన రథాన్ని గిరివజ్రపురం నగర ప్రవేశ ద్వారం ముందు ఆపి పక్కనే ఉన్న భీముడి వైపు చూస్తూ, భీమా, అదిగో అక్కడ కనిపిస్తున్న చైత్యకము అనే కొండపై 3 ఢంకాలు ఉన్నాయి. కొత్తవారు ఎవరైనా ఈ నగరంలోకి ప్రవేశిస్తే అవి శబ్దం చేస్తాయి అని అన్నాడు. అది విన్న భీముడికి విషయం అర్థమైంది. వెంటనే తన రథంపై నుంచి కిందికి దిగి ఆ కొండపైకెక్కి అక్కడ ఉన్న ఆ 3 ఢంకాలను ఒక్క గుద్దుతో విరగ్గొట్టాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడి పథకం ప్రకారం వారు ముగ్గురు కపట బ్రాహ్మణ వేషాలు ధరించి సింహద్వారం నుండి కాకుండా చైత్యక పర్వతం మీదుగా వెనుక భాగం నుంచి ఆ నగరంలోకి ప్రవేశించారు. ఆ తరువాత కొంత దూరం కాలినడకన ప్రయాణించి జరాసంధుని రాజభవనం దగ్గరకు చేరుకున్నారు. అయితే అక్కడ బ్రాహ్మణ వేషంలో జరాసంధుడి అంతఃపురం ముందు నిలుచుని ఉన్న శ్రీకృష్ణుడిని, భీమార్జునులను చూసిన రాజభటులు అనుమానంతో వారిని, ఎవరు మీరు? మహారాజు గారి భవనం ముందు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. దానికి కృష్ణుడు, మేము తాపసులం, ఒక మహాకార్యాన్ని సఫలం చేయడం కోసం మహారాజు జరాసంధుడిని కలవడానికి వచ్చాం అని అన్నాడు. దానికి ఆ భటులు, మహారాజు ఆదేశం లేకుండా ఎవరిని అంతఃపురంలోకి ప్రవేశించడానికి అనుమతించాం అని అన్నారు. అప్పుడు కృష్ణుడు ఆ భటులతో, మేము వచ్చామని మహారాజు గారికి చెప్పండి, ఆయన తప్పక మమ్మల్ని లోనికి అనుమతిస్తారు అని అన్నాడు. జరాసంధుడికి బ్రాహ్మణులంటే అమితమైన భక్తి, గౌరవం. ఆయన అంతఃపురంలోకి బ్రాహ్మణులకు ఎప్పుడూ ప్రవేశం ఉంటుంది. దానితో ఆ భటులు జరాసంధుడి దగ్గరకు వెళ్లి, ప్రభు, మిమ్మల్ని కలవడానికి ఎవరో 3 బ్రాహ్మణులు వచ్చారు అని చెప్పారు. అది విన్న జరాసంధుడు, ఏంటి, బ్రాహ్మణులా అని అనుమానంగా ఒక్క నిమిషం ఆలోచించి వారిని లోనికి అనుమతించండి అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీమార్జునులతో సహా జరాసంధుడి ముందుకు వెళ్లి నిలుచున్నాడు. వారిని చూసి జరాసంధుడికి అనుమానం కలిగింది. వారి వైపు చూస్తూ, చూడడానికి మీ వేషాలు బ్రాహ్మణులవైనా మీ ఆకారాలు మాత్రం క్షత్రియులను తలపిస్తున్నాయి. అలాగే మీకు దొంగచాటుగా రాజ్యంలోకి ప్రవేశించవలసిన అవసరం ఏంటి? అసలు ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకొచ్చారు అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు, చక్రవర్తి ధర్మరాజు ఆదేశం మేరకు శత్రు సంహారమై ఇక్కడకు వచ్చాం. మిత్రుల ఇంటికి ముందు ద్వారం నుంచి, శత్రువుల ఇంటికి వెనుక ద్వారం నుంచి రావడమే రాజనీతి. అందుకే మీ రాజ్యంలోకి ఇలా వెనకదారి నుంచి రావలసి వచ్చింది అని చెప్పాడు. దానికి జరాసంధుడు, ఏంటి, నన్ను చంపడానికి వచ్చారా? అసలు మీరెవరో కూడా నాకు తెలియదు. మరి మీకు నాకు శత్రుత్వం ఏమిటి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, జరాసంధ, నీవు అమాయక క్షత్రియ రాజులందరినీ బంధించి శివ పూజల పేరుతో వారిని చంపి బలిస్తున్నావు. ఉత్తమ రాజులెవరైనా అలా చేస్తారా? అయినా తోటి మనుషులను చంపినంత మాత్రాన శివుడు నీకు మంచి చేస్తాడా? ఇదంతా చూసి కూడా మేము మౌనంగా ఉంటే ఆ పాపం మాకు కూడా చుట్టుకుంటుంది. అందుకే వారిని నీ చెర నుంచి విడిపించడానికి ఇలా వచ్చాం. కాబట్టి మర్యాదగా వారందరినీ బంధ విముక్తులను చెయ్యి, లేదంటే నిన్ను సంహరించి వారికి నీ నుండి విముక్తి కలిగిస్తాం.
నేను శ్రీకృష్ణుడిని, వీరిద్దరూ భీమార్జునుడు అని చెప్పాడు. ఇక్కడ ఒక చిన్న విషయం. తోటి ప్రాణులను చంపి బలులు ఇవ్వడం వల్ల ఏ దేవుడు మనకు మంచి చెయ్యడని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. కానీ ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది మనుషులు మూఢనమ్మకాల మత్తులో చిక్కుకొని మృగాల్లా మారి వారి సొంత పిల్లలను, బంధువులను చంపి బలిస్తున్నారు. పైగా ఇవన్నీ బాగా చదువుకున్నవారు, సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారు కూడా చేయడం చాలా ఆశ్చర్యం, బాధ కలిగిస్తుంది. కొంతకాలం క్రిందట మదనపల్లిలో జరిగిన జంట హత్యలు, అలాగే నాగదోషం పేరుతో తన కన్న బిడ్డ పీక కొయ్యడం వంటి సంఘటనలు వీటికి ఉదాహరణలు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలోని ప్రాణులన్నీ ఆ దేవుని పిల్లలని చెబుతుంటారు. మరి అలాంటప్పుడు ఆ దేవుడు తన పిల్లల క్షేమాన్ని కోరుకుంటాడే గాని వారి చావును ఎందుకు ఆశిస్తాడు? ఇప్పటికైనా ఆ మూఢ నమ్మకాల మత్తు నుంచి మేల్కొని ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ మంచి మార్గంలో నడిస్తే ఆ దేవుని కృప ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. కృష్ణుడి మాటలు విన్న జరాసంధుడు, అయితే సరే, మీ కోరిక నేనెందుకు కాదనాలి? మీకు సైన్యముంటే మా సైన్యం మీ సైన్యంతో యుద్ధం చేస్తుంది, లేదంటే నేనొక్కడినే మీ ముగ్గురితో మల్ల యుద్ధం చేసి ఓడిస్తాను. మీకు ఏది సరైనదో మీరే ఎంచుకోండి అని అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, నీ ఒక్కడితో మేము ముగ్గురం యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కాబట్టి మా ముగ్గురిలో నీకు సరైన యోధుడిని నువ్వే ఎంచుకో, అతడే నీతో మల్ల యుద్ధం చేస్తాడు అని అన్నాడు. అప్పుడు జరాసంధుడు వారి ముగ్గురి వైపు తీక్షణంగా చూస్తూ ఒక్క నిమిషం ఆలోచించి మల్ల యుద్ధంలో నాకు సరి సమానుడు భీమసేనుడొక్కడే అని చెప్పి భీముడిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఆ మాట విని భీముడు వెంటనే తన గదను పైకెత్తి భుజం మీద పెట్టుకుని నేను కూడా ఈ యుద్ధానికి సిద్ధమే అని అన్నాడు. దానితో జరాసంధుడు అంతఃపురంలో నుంచి బయటకు వచ్చి ఆ రాజ్యమంతా ప్రతిధ్వనించేలా గట్టి శంఖం పూరించాడు. ఆ శబ్దం విని ఆ రాజ్య మంత్రులు, ప్రజలు అక్కడకు వచ్చి గుమిగూడారు. అప్పుడు జరాసంధుడు వారందరి వైపు చూస్తూ, మహాజనులారా, నా శక్తి సామర్థ్యాల గూర్చి తెలియక ఈ అల్ప మానవులు నాతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ రోజు వీరికి ఈ జరాసంధుడి పరాక్రమమెంతటిదో తెలియజేస్తాను. ఆ పరమశివుని అనుగ్రహం వలన నాకు మరణమనేదే లేదు, అందువల్ల నాకు ఓటమి కూడా కలుగదు. కాని విధి వికటించి నేను గనుక ఈ యుద్ధంలో మరణిస్తే నా కుమారుడైన సహదేవుడు ఈ రాజ్యానికి రాజుగా మిమ్మల్ని పరిపాలిస్తాడు అని చెప్పి తన పుత్రుడికి యువరాజు పట్టాభిషేకం చేసి భీమ జరాసంధుల మల్ల యుద్ధ పోరాటానికి ఒక పెద్ద మైదానాన్ని సిద్ధం చేశాడు. ఒకవైపు భీముడు, మరోవైపు జరాసంధుడు మైదానం మధ్యలోకి వచ్చి నిలుచున్నారు. యుద్ధం ప్రారంభానికి సూచనగా నలుదిక్కులా భీకర శబ్దంతో డంకాలు మోగాయి. ఇంతలో జరాసంధుడు ఒక్కసారిగా భీముడి మీదకు దూకి అతడిని నేలపై పడగొట్టి భీముడి ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. వెంటనే భీముడు తేరుకుని జరాసంధుడి చెయ్యి పట్టుకుని అతడిని కిందకు తోసి ఈసారి భీముడు అతడి పైకెక్కి అతడి ముఖంపై 2 గుద్దులు గుద్దాడు. వారిద్దరి మధ్య ఘోర సంగ్రామం ప్రారంభమయ్యింది. ఒకరిని ఒకరు ఎత్తి నేలపై పడగొడుతున్నారు. ఒకరు మీద మరొకరు దూకి కొదమసింహాల్లా పోరాడుతున్నారు. వారిద్దరి పోరాటానికి నేలంతా దద్దరిల్లి అక్కడ ఉన్న ప్రజలంతా అదిరిపడుతున్నారు. నేల మీద ఉన్న ధూళి ఆకాశానికి ఎగసి పడుతోంది. భీముడు జరాసంధుడి చెయ్యి విరగ్గొట్టాడు. గిరగిరా తిప్పి ఎత్తి నేలపై పడగొట్టి అతడి వెన్నెముకను 2 ముక్కలు చేశాడు. పిడుగుపాటు వంటి తన చేతి గుద్దులతో అతడి తలను చూర్ణం చేశాడు. ఇలా ఎన్ని చేసినా జరాసంధుడు తిరిగి కోలుకుని మళ్లీ యుద్ధానికి వస్తున్నాడు. కాని క్రమక్రమంగా భీముడి శక్తి క్షీణిస్తూ వస్తోంది. అయినా భీముడు వెనక్కి తగ్గకుండా అతడి తల విరగ్గొడదామని ముందుకి కదలగా జరాసంధుడు భీముడి చెయ్యి పట్టుకుని అతడి గుండెలపై బలంగా తన్ని అతడిని కింద పడగొట్టి ఆ ప్రదేశమంతా దద్దరిల్లేలా భయంకర సింహనాదం చేశాడు. సరిగ్గా అప్పుడే భీముడికి జరాసంధుడి జననం గూర్చి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన మనసులో జరాసంధుడు 2 వేరువేరు శరీర భాగాలను ఒకటిగా కలుపుగా జన్మించాడు. అంటే వాడు చావాలంటే ఆ భాగాలను మళ్లీ 2గా విడదీయాలి అని అనుకుని నేల మీద నుంచి పైకి లేచి తన మీదకు వస్తున్న జరాసంధుడి 2 కాళ్లను అదిమి పట్టుకుని అతడి శరీరాన్ని 2గా చీల్చి ఆ భాగాలను తలోపక్కకి విసిరేశాడు. ఆ భయంకర దృశ్యం చూసి అక్కడ ఉన్న ప్రజలంతా నిర్ఘాంతపోయారు. అందరూ జరాసంధుడు మరణించాడని అనుకున్నారు.
భీముడు కూడా అలాగే అనుకుని మైదానంలో నుంచి ముందుకి నడుస్తూ వస్తుంటే ఇంతలో అతడికి ఎవరో పెద్దగా అంటూ నవ్వుతున్నట్టుగా ఒక శబ్దం వినబడింది. వెంటనే భీముడు అనుమానంగా వెనక్కు తిరిగి చూశాడు. అక్కడ జరాసంధుడు ప్రాణాలతో నిలబడి నవ్వుతూ కనిపించాడు. అది చూసి భీముడికి ఏమీ అర్థం కాలేదు. అయినా వెనక్కి తగ్గకుండా భీముడు ముందుకు కదిలి అతడి దగ్గరకు వెళ్లి ఒక్క గుద్దుతో అతడిని నేలపై పడగొట్టి మళ్లీ జరాసంధుని శరీరాన్ని రెండుగా చీల్చి ఆ శరీర భాగాలను పక్కకు విసిరేశాడు. అయితే ఆశ్చర్యకరంగా ఆ రెండు శరీర భాగాలు మళ్లీ ఒకటిగా అతుక్కొని జరాసంధుడు తిరిగి ప్రాణం పోసుకున్నాడు. అది చూసి భీముడికి మతి పోయింది. ఏం చేసినా ఇతడు మళ్లీ తిరిగి వస్తున్నాడు, ఇతడిని చంపడమెలా కృష్ణ అన్నట్టుగా భీముడు కృష్ణుడి వైపు చూశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పక్కనే ఉన్న ఒక గడ్డి పోచని తీసుకుని దానిని రెండు భాగాలుగా చీల్చి కుడి చేతిలో ఉన్న భాగాన్ని ఎడమ చేతి వైపుకు, ఎడమ చేతిలో ఉన్న భాగాన్ని కుడి చేతి వైపుకు పడేశాడు. అది చూసి భీముడికి ఏం చేయాలో అర్థమయ్యింది. జరాసంధుడిని ఎత్తి నేలపై పడగొట్టి అతడి తొడపై భీముడు తన కాలును పెట్టి తొక్కిపెట్టి తన రెండు చేతులతో అతడి శరీరాన్ని రెండుగా చీల్చి కృష్ణుడు సూచించినట్టుగా ఆ రెండు శరీర భాగాలను తిరిగి అతుక్కోని విధంగా వ్యతిరేక దిశలోకి పడేసి వాటిని అలాగే భూమిలో పూడ్చిపెట్టేశాడు. అలా వారిద్దరి మధ్య 13 రోజుల పాటు ఏకధాటిగా సాగిన ఆ భీకర యుద్ధం జరాసంధుని వధతో పూర్తయింది. మహాభారతం మహాభారతం మహాభారతం